నగర గణేష్ ఉత్సవ సమితి కాకినాడ రూరల్ సాగర్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న జరగబోవు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా మంచి వాతావరణంలో భక్తిభావంతో పూజలు భజనలు జరుపుకోవాలని సమితి కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ రంబాల వెంకటేశ్వరరావు, బొలిశెట్టి వెంకట రామకృష్ణ తదితర ఉత్సవ కమిటీ భక్తులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 6, 7 తేదీలలో వినాయక నిమజ్జనం కాకినాడ రూరల్ సూర్యాపేట బీచ్ వద్ద ఘనంగా జరుగుతుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభుత్వం తరపున ఉత్సవ కమిటీ తరపున జరుగుతున్నాయని, దీనికి పూర్తి సహకారాలు స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎంపీలు ఉదయ శ్రీనివాస్, సానా సతీష్ కుమార్ అందిస్తున్నారని, ప్రభుత్వంతో కలెక్టరేట్లో జేసీ రాహుల్ మీనా తదితర అధికారులతో సమావేశం అయ్యామని, వినాయక పందిర్లు నిర్వహించే భక్తులు పూర్తి స్థాయిలో సాంప్రదాయబద్ధంగా ఈ పండుగలు నిర్వహిస్తూ వివిధ శాఖల అధికారులు, పోలీసు వారి సూచనల మేరకు ఈ సంవత్సరం కేవలం బాజా భజంత్రీలతో భక్తితో మాత్రమే వినాయక పూజ చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెండెం సత్యనారాయణ, గుంటముక్కల శ్రీనివాసు, నండూరి సత్యబాబు, గోపు వెంకటరమణ, గంగాధరి సుధాకర్, పాలికా శివ, మేడిశెట్టి త్రిమూర్తులు తదితర కమిటీ భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే నగర గణేష్ ఉత్సవ సమితి గత 37 సంవత్సరాలుగా కాకినాడలో జరుగుతుంది. అదేవిధంగా గత 11 సంవత్సరాలుగా కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్ వద్ద, ఎన్టీఆర్ బీచ్ వద్ద ఈ నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతుంది. అలాగే ఏదైతే రేపు 27వ తేదీన ఆ గణనాథుడు చవితిని పురస్కరించుకుని ఆ 9 రోజులు కూడా భక్తిభావంతో, భక్తి శ్రద్ధలతో, బాజా భజంత్రీలతో మంచి వాతావరణంలో పూజలు చేసుకోవాలని, అలాగే ఒక పవిత్రమైన ఈ పండుగను మొట్టమొదటిగా వినాయక పండుగ మనకి వస్తుంది. ఆ పండుగను దిగ్విజయంగా ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలనే ఆలోచనతో ఈ రోజున ప్రతి ఒక్క వినాయక పందులు ఎవరైతే వేస్తారో వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం పందులు వేసే చోట పరిశుభ్రంగా ఉండాలి. ఆ పందులు పరిశుభ్రంగా ఉండేదానికి ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ తగ్గ శానిటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మేమందరం కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా శానిటేషన్ ప్రాబ్లం జరిగినట్లయితే కమిటీ దృష్టికి వస్తే మేము తప్పకుండా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అక్కడ మనకి శానిటేషన్ పరిశుభ్రంగా ఉండేలాగా మనం చూస్తాం. అలాగే అందుకు తగ్గట్లుగానే మనం కూడా వినాయకుడిని సాధ్యవంతంలో మనకి మట్టి విగ్రహాలను పెట్టాలి. ఇప్పటికే విగ్రహాలన్నీ కూడా తయారైపోయింది చాలా మట్టికి. మనం సాధ్యమైనంతలో మట్టి విగ్రహాలు పెట్టినట్లయితే కాలుష్యానికి మనం దూరంగా ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన. ఆ వాతావరణంలోనే హిందూ పండుగ ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రభుత్వం నుండి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించేదానికి మొన్న జేసీ గారు, రాహుల్ మీనా గారి ఆధ్వర్యంలో డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, అలాగే పోలీస్ శాఖ నుంచి వారందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లు, స్విమ్మర్కి సంబంధించిన ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలాగ వివిధ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఆ రోజున సమావేశమై మార్గనిర్దేశం చేయడం జరిగింది. మా తరపు నుంచి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజున రేపు 25వ తారీఖున ఎండిఓ కార్యాలయంలో దీని గురించి సమావేశం కూడా పెట్టేదానికి వారు సమాయత్తమవుతున్నారు. ముందుగా మనం చేయవలసింది ఏంటంటే వినాయక 9 రోజులు పూర్తి చేసుకుని 10వ రోజు మనం 6వ తారీఖున, అదేవిధంగా 7వ తారీఖున నిమజ్జన కార్యక్రమానికి మనందరూ కూడా తరలి వస్తాము. ఆ విధంగానే వచ్చే విగ్రహాలకి అన్నీ కూడా భారీ ఏర్పాట్లు అక్కడ ప్రభుత్వం నుండి జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలుసు, గతంలో పంతం నానాజీ గారు స్థానిక ఎమ్మెల్యేగా వచ్చిన వెంటనే కూడా మనకి మంచి రోడ్డు నిర్మించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వివిధ గ్రామాల నుంచి
సుదూర గ్రామాల నుంచి ఈవేళ సూర్యారావుపేట బీచ్కి భారీ విగ్రహాలు రావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అనువుగా ఉంది ఆ బీచ్ వద్ద. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓన్లీ ఏదైతే ప్రభుత్వం వారు మీకు పరిధి పెట్టారో ఆ పరిధిలో మాత్రమే నిమజ్జనం చేసే విధంగా ఉండాలి. పక్కన వెళ్ళేసి మనం అక్కడ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి సముద్రంలో ఏదో పక్కన చేసేసినట్లయితే కొన్ని ఇబ్బందికర సంఘటనలు జరుగుతాయి. దానికి బాధ్యతలు మనం తీసుకునే దానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే పోలీసు వ్యవస్థ, రక్షణ వ్యవస్థ అంతా కూడా మనకి ఈ బీచ్ వద్దే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కాకినాడ రూరల్తో పాటు వివిధ గ్రామాలు ఎవరైతే విగ్రహాలు మన తరలి వస్తున్నాయో వారందరూ కూడా ఒకే ఏరియాలో పోలీసు వారు ప్రభుత్వం సూచనల మేరకు మనం అందరూ కూడా అక్కడ నిమజ్జనం చేసేటట్టయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగదు. మనం ఇన్ని సంవత్సరాలు చేసినా కానీ భగవంతుడు దయవల్ల ఎప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మనం ప్రభుత్వాన్ని సహకరిస్తూ, కమిటీకి సహకరిస్తూ, కమిటీ వారు కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ ఆ విధంగా ఒకరికొకరు కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై గణేష, జై జై గణేష.